పత్రిక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు, ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యజ్ఞము అనేది బహుముఖమైనది. అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు, కారణాలు అనేక కోణాలు అన్నీ అర్థము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు మన పాపములను క్షమించడానికి, మన పాపములను పరిహరించడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం మనకు తెలియజేస్తుంది. చూడండి దయచేసి. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. అతని సంతానము చూచును, అది వేరే సెక్షన్. ఆ మాటలు ఆ పక్కన పెట్టండి. అతడు చేసిన పని ఏమిటి? తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి ఆయన చేశాడు. తన్ను తానే బలి చేసుకున్నాడు. ఆ విషయాన్ని అతని సంతానం చూస్తుందట. ఈ అతని సంతానము చూడడం ఏమిటి అంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే ఈ చూడడం అనే సంగతి మనకు కనబడుతుంది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లు యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. యేసు ప్రభువు వారు శిలువ మీద వ్రేలాడి మరణించి సమాధిలో పెట్టబడి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈ గలతీయులు రక్షణ పొందారు. అన్యులు వీళ్ళు విగ్రహారాధకులు. సువార్త ప్రకటన మొదలైన తర్వాత వీళ్ళకు రక్షణ భాగ్యం వచ్చింది. సువార్త నమ్మారు, బాప్తిసం పొందారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు మీ కన్నుల ముందు ప్రదర్శింపబడెను కదా. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన భూమి మీద దృశ్య రూపంలో లేడు, కానీ వీళ్ళ కళ్ళ ముందు ఆయన ప్రదర్శింపబడ్డాడట. ఏమండి, వస్తు ప్రదర్శనశాల అని ఒకటి పెడతారు. ఇప్పుడు సువార్త ప్రకటన ఏంటంటే
క్రీస్తును ప్రదర్శించే కార్యక్రమం. ఎలా ప్రదర్శించారు? ఇదిగో చూడండి అని. ఎలా ప్రదర్శించారు అంటే ఈ భౌతిక నేత్రాలకు చూపించలేదు, ఆత్మనేత్రాలకు, మనోనేత్రాలకు చూపించారన్నమాట. సువార్త ప్రకటించబడ్డప్పుడు, ప్రజలు సువార్త విన్నప్పుడు, నమ్మినప్పుడు, వాళ్లకు విశ్వాసం కలిగినప్పుడు యేసుక్రీస్తు వారి మనోనేత్రాల ఎదుట ప్రదర్శించబడ్డాడు. సిలువ వేయబడిన వాడైనట్లుగా ఆయన ఎవరికి ప్రదర్శించబడతాడు అనంటే తన సంతానానికి. యెషయా గ్రంథము 53:10లో ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా ఆయన సంతానము చూస్తారట. ఎవరు ఈ సంతానము అంటే యేసునందు విశ్వసించి పాపక్షమాపణ పొందిన వారు ఈ సంతానము. యెషయా గ్రంథం 8వ అధ్యాయములో ఈయనకు కొందరు పిల్లలు ఉన్నారని చెబుతున్నాడు. దయచేసి యెషయా 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. యేసయ్యకు వివాహము జరిగి సంసార ధర్మము జరిగి పిల్లలు పుట్టలేదు ఆయనకు. మరి ఆయనకు పిల్లలు ఎవరంటే సిలువ వేయబడిన వాడైనట్లుగా ఆయనను చూడగలిగిన వారే ఆయన సంతానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా 8:18లో ఏమన్నాడు? ఇదిగో నా పిల్లలు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా. అది ఆయన అడ్రస్. యెహోవా అంటే ఎవరండి? ఏ యెహోవా అని అడుగుతారని అడ్రస్ చెబుతున్నాడు. సియోను కొండ మీద నివసించు యెహోవా వలని సూచనలుగా, సూచక క్రియలుగా, మహత్కార్యములుగా ఉన్నాము. నేనొక మహత్కార్యం, నా పిల్లలు కూడా మహత్కార్యాలే. యెహోవా దేవుడు చేసిన ఒక సూచక క్రియ నేను. నజరేయుడని యేసు మాట్లాడుతున్నాడు. ఐ యామ్ ఎ లివింగ్ మిరాకిల్ అండ్ వండర్ performed by the Lord Jehovah who lives on Mount Zion. నేను అద్భుతాన్ని కాదు అంటాడు ఆయన. నేనే సూచక్రియనయ్యా. ఎందుకంటే ఆయన పుట్టడం ఒక అద్భుతం. అసలు పురుషుడు ముట్టుకోకుండా కన్య మరియమ్మకు గర్భం రావడానికి అవకాశం లేదు, అయినా ఆయన పుట్టాడు. దేవుని శక్తి ఆమెను కమ్ముకొనగా శూన్యములో బ్రహ్మాండం ఎలా కలిగిందో కన్య మరియ గర్భంలో ఒక పిండం అలాగే కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద కాన్సెప్షన్, మిరాక్యులస్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ ఆఫ్ వర్జిన్ మేరీ, ఇట్స్ ఎ మిరాకిల్. అదొక అద్భుతం. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఒక కార్యక్రమము. ఆయన జన్మము ఒక అద్భుతం. తర్వాత ఆయన జీవితం, ఆయన జ్ఞానము, ఆయన బోధనలు, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన క్షమ అన్నీ ఒక అద్భుతమే. ఒక్కొక్కటి అద్భుతమే. నేను ఒక అద్భుతాన్ని అని చెప్పి నేనే కాదు, నా పిల్లలు కూడా అద్భుతాలే అన్నాడు. ఎవరండి ఆ పిల్లలంటే ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడన్న విషయాన్ని మనోనేత్రాలతో చూడగలిగిన వాళ్ళే ఆయన పిల్లలు. మనమే ఆయన పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దయచేసి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. దయచేసి నేనాయనను నమ్ముకొని ఉందును, ఇదిగో నేనును దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలని ఒక చోట చెప్పుచున్నాడు. ఎక్కడయ్యా అంటే యెషయా 8:18. నేను నా పిల్లలు, మనందరినీ పిల్లలు అంటున్నాడు ఆయన. యేసయ్య మనకి ఏమవుతాడండి? అన్నీ అవుతాడు. ఆయన అన్ని చుట్టరికాలు ఆయనతోనే ఉన్నాయి. మనకు ఈ భూమి మీద ఉన్నటువంటి బంధుత్వాలన్నీ యేసుతో మనకున్న బంధుత్వానికి ఛాయలు. అమ్మ అంటాం, అదొక ఛాయ. ఆయనే మనకు తల్లి కూడా, తండ్రి కూడా, ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే భర్త, ఆయనే స్నేహితుడు, ఆయనే అగ్రజుడు, అన్నయ్య. అన్ని చుట్టరికాలు ఆయనే. ఆయన మనకు గాని చుట్టరికం ఒక్కటే ఉన్నది. అదేంటో చెప్పండి. కరెక్ట్, నోబెల్ బహుమతి గెలుచుకున్నారు మీరు చెప్పినాడు. భార్య ఒక్కటి కాదు అంతే. అలాగంటే తంతాడు పట్టుకొని, ఒరే నేను విశ్వానికే భర్తను, ప్రజాపతిని, విశ్వానికే భర్త నేను ఎవరికి భార్య కాదంటాడు. అందరికీ భర్త. మనమందరం కలిసి ఆయనకు భార్య. ఆ సంబంధం ఉంది. అంతేగాని ఆయన మనకు భార్య కాదు. అదొక్కటి తప్ప. యేసయ్య మనకు అన్నయ్య, యేసయ్య మనకు స్నేహితుడు, మనకు అమ్మ నాన్న అన్నీ ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు మహత్కార్యములుగా, సూచక క్రియలుగా ఉన్న. యేసయ్య ఒక అద్భుతం, మరి మనం కూడా అద్భుతాలమే. నువ్వొక మిరకల్, నువ్వు తెలుసుకో. నువ్వు ఒక అద్భుతాన్ని. ఎందుకంటే యేసయ్య పుట్టడానికి వీల్లేదు, ప్రకృతికి విరుద్ధంగా పుట్టాడు. అలాగే నువ్వు కూడా పుట్టేశావు. యోహాను సువార్త 1:13 చదవండి దయచేసి. నానా, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. వారు పుట్టేశారు, కానీ మానుషేచ్ఛ వలన పుట్టలేదు, శరీరేచ్ఛ వలన పుట్టలేదు, రక్తం వలన పుట్టలేదు. ఎలా పుట్టారు? దేవుని మూలముగా పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నూతన జన్మ ఒక అద్భుతం. నువ్వెలా తిరిగి పుట్టావు? ఆదాము హవ్వలలో నుండి మానవ జాతి పుట్టింది. ఎవరో ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సహజీవనంలో మనం పుట్టాం. పుట్టినప్పుడు పాపులుగా పుట్టాం. పాప మరణముల నియమము మన దేహములో కలిగి పుట్టావు. పుట్టినప్పుడే మన శరీరంలో, మన నరనరాన, ప్రతి జీవ కణంలో, ప్రతి రక్త కణంలో పాప నియమం ఉన్నది, మరణ నియమం ఉన్నది. నువ్వు పాపిగా పుట్టావు, పాపిగా బ్రతుకుతావు గనక నువ్వు తప్పక మరణిస్తావు. యు విల్ బి ఎ సిన్నర్, దట్ ఈజ్ అ లా. పాప నియమం. యు విల్ డై, దట్ ఈజ్ అనదర్ లా. అంతే. ఆ పాపము నుంచి నీకు విడుదల లేదు, మరణము నుండి నీకు విడుదల లేదు. ఆ రెండిటికి నువ్వు పాప మరణముల నియమమునకు దాసుడివి, దాసురాలివి. అది మన మొదటి పుట్టుక. కానీ ఈ లోపల ఒక అద్భుతం జరిగింది. ఇక ఆ చరిత్ర, దాన్ని మార్చడం ఎవడుతరం కాదని ఆ చరిత్రను, ఆ బ్రతుకును మొత్తం బొందబెట్టేసాం మనం. బొందబెట్టేసారు. దాన్ని బాగు చేయడం ఎవరికి తరము కాదు.
మళ్ళీ పుట్టేసేయమన్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడని మళ్ళీ పుట్టమన్నాడు. ఎలా పుట్టాలి? ఎలా పుట్టాలంటే యేసును హృదయములోనికి చేర్చుకొనడము ద్వారా నువ్వు మళ్ళీ పుడతావు. మళ్ళీ కొత్త జన్మ, కొత్త బ్రతుకు ప్రారంభమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి, హల్లెలూయా, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఊరికనే నన్ను నమ్మారు కదా, నా యందు విశ్వాసం ఉంచారు కదా, ఇప్పటి నుంచి మీరు దేవుని పిల్లలని పిలువబడడానికి నేను అవకాశం ఇస్తాను. దేవుని పిల్లలని మిమ్మల్ని ఊరికనే పిలుస్తానని కాదు, కాదు కాదు. దేవుని పిల్లలు నిజంగా కావడానికి మీకు అధికారం ఇస్తున్నాను. అయిపోతారంటే దేవుని పిల్లలు అని ఆ కింద 13లో చెప్పాడు. వారు దేవుని మూలముగా పుట్టిన వారు, దే ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. రియలీ దేర్ ఇస్ అ న్యూ బర్త్ ఇన్ యువర్ లైఫ్. ఒక నూతన ప్రాణం ప్రారంభమవుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం దయచేసి 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా, అక్షయ బీజము నుండి మీరు పుట్టించబడిన వారు. గాడ్ హ్యాస్ రియలీ బిగాటెన్ యు. మిమ్మల్ని కన్నాడాయన. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనములో ఆయన తాను సృష్టించిన వాటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మిమ్మలను తన సంకల్ప ప్రకారము దేవుడు కనెను. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇట్లా కనెను అన్నట్టు ఇక్కడ ఇంకొక వంశావళి రాస్తున్నాడు. ఇక్కడ దేవుడు మిమ్ములను కనెను తన సత్యవాక్యము వలన, తన వాక్యమనే అక్షయమైన బీజము వలన, శాశ్వతమైన జీవము కలిగిన దేవుని వాక్యం వలన దేవుడు నిన్ను కన్నాడు. నిజంగా ఐ టెల్ యు ఆర్ ఎ జెనరిక్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ జెనరిక్ డాటర్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ గాట్ గాడ్స్ జీన్స్ ఇన్ యూ. నీ లోపల దేవుని జీన్స్ ఉన్నాయి. మొదటిసారి పుట్టినప్పుడు నాకు అద్దంకి స్వామిదాస్ గారు, స్వామిజాతమ్మ గారు వాళ్ళ జీన్స్ ఉన్నాయి. ఇక దాంట్లో పెద్ద మర్మమే ఉన్నది. మీకు అందరికీ మీ అమ్మ నాన్నల జీన్స్ ఉన్నాయి. అదెంత సహజమో, అదెంత సత్యమో, అదెంత వాస్తవమో మీరు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మీలోనికి దేవుని జీన్స్ వచ్చినాయి అనేది కూడా అంతే వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాత నన్ను అద్దంకి స్వామిదాస్ గారి కొడుకు అనరండి. అక్కడికి వెళ్ళాక ఏమంటారంటే దేవుని కొడుకు అంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవునికి పుట్టాడు వీడు. వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఎలా పుట్టేసామండి? పాప జన్మనెత్తి పాప స్వభావముతో పుట్టి నరక పాత్రులుగా బ్రతికి సడన్గా దేవుని ఫ్యామిలీలో దేవుని జీన్స్ కలిగి ఎలా పుట్టేశాం? ఇదొక సూచక క్రియ. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇదొక అద్భుతం. నీ నూతన జన్మ ఒక అద్భుతం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించినాడు. నా కొరకు ఆయన యజ్ఞమై అపరాధ పరిహారార్థం బలిగా ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. సిలువలో యజ్ఞమైనాడని మనోనేత్రాలతో చూడగలిగిన వారెవరో వారే ఆయన పిల్లలు. ఇదిగో నా పిల్లలు అన్నాడు.
యేసయ్యకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? కోట్ల మంది. ఎన్ని వందల కోట్లో తెలియదు, ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము దేవుని సింహాసనం ఎదుట దేవుని స్తుతిస్తుండగా యోహాను చూశాడు. అయితే ఆయన శిలువ యజ్ఞమును మాత్రమే చూస్తే లాభం లేదు, ఆయన పునరుత్థానమును కూడా చూడాలి. ఆయన చనిపోయిన యేసుగా మాత్రమే కాదు, పునరుద్ధానుడైన యేసుగా మనం ఆయనను చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. నాయన దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా. ఏమండి, యేసు ప్రభువారు శిలువ మీద వ్రేలాడుచున్నవానిగా మాత్రమే కాదు, ఇప్పుడు ఆయనను చూచుచున్నాము. ఏం చేస్తున్నాం మనం? ఆయనను చూచుచున్నాము. ఎలా చూస్తున్నాము? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాం. యేసును 2 కోణాలలో చూడాలి. అది ఏమండి, యేసును ఎలా చూడాలి? ఆయన పిల్లలముగా మనం దేవుడు సృష్టించిన అద్భుత కార్యములుగా సూచక క్రియలుగా ఉన్నాం మనం. యేసును మొదట ఎలా చూడాలి? సిలువ వేయబడిన వాడైనట్టుగా చూడాలి. రెండవదిగా మహిమా ప్రభావములతో కిరీటధారిగా ఆయనను చూడాలి. మహిమా ప్రభావాలతో అంటే అర్థం ఏంటి? ఆయన మరణాన్ని గెలిచి లేచినప్పుడు ఆయన మహిమా ప్రభావములతో కిరీటధారిగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మన కొరకు చనిపోయాడనేది ఎంత నిజమో, ఆయన మన కొరకు మరణమును గెలిచి మరణముని నశింపజేసి తిరిగి లేచినాడనేది అంతే నిజం. ఇది ఎంత ముఖ్యమో అది అంతకన్నా ముఖ్యం. యేసు ప్రభువారు చనిపోయారు, అక్కడ ఆగిపోయాం అనుకోండి, నీకు రక్షణ లేదు, లోకానికి అసలు విడుదల పొందే అవకాశమే లేదు. ఆయన చనిపోయి ఊరుకుంటే వేస్ట్ అండి, ఆయన రక్షకుడు కాలేడు. మనం ఏ మతంలో ఉన్నా ఒకటే, ఈ మతంలో ఉన్నా ఒకటే. యేసు ప్రభువు వారు చనిపోయి సమాధిలో ఉండలేదు, ఆయన తిరిగి లేచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభువారు తిరిగి లేచాడు గనుక మనం ఇప్పుడు మన పాపములలో లేము, విడుదల పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, పౌలు చెబుతాడు ఈ విషయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం 15-17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను ఏంటేంటి ఒకవేళ యేసు ప్రభు వారే గనుక మృతులలో నుండి లేపబడి ఉండకపోతే మీరు క్రైస్తవులందరూ మీరు పాపాల్లోనే ఉన్నారు. ఇంకా మీరు అనుకుంటున్నారు మా పాపాలు క్షమించబడ్డాయని మీరు అనుకుంటున్నారు. ఒట్టిదే. యేసు తిరిగి లేచి ఉంటే మీ పాప క్షమాపణ సత్యం. యేసు తిరిగి లేచి ఉండకపోతే పాప క్షమాపణ అబద్ధం,
అసలు బైబిల్ దేవుడే అబద్ధం, నీ పరలోకం అబద్ధం, నువ్వు నరకం తప్పించుకోవడం అబద్ధం. భ్రమలో బ్రతుకుతున్నావు నువ్వు. నీ రక్షణ నిజం అని నువ్వు నమ్మాలంటే, అది నిజంగా కావాలంటే, యేసు నిజంగా మృతులలో నుండి లేచి ఉండాలి. ద రిజరక్షన్ మేక్స్, ఐ డేర్ టు సే, ద రిజరక్షన్ మేక్స్ జీసస్ క్వాలిఫైడ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. పునరుద్ధానం నీ పాపాలు క్షమించే అర్హునిగా యేసును నిరూపిస్తుంది. మరణమును గెలిచి లేవనోడు ఎవడు పాపాలు క్షమించడానికి అధికారం వాడికి లేదంతే. నువ్వు మా దేవుడు క్షమిస్తాడు, మా దేవత క్షమిస్తుంది అనుకునేదంతా కూడా భ్రమ. నోబడీ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపాలు ఎవరు క్షమించలేరు, ఎవరి పాపాలు ఎవరు క్షమించలేరు, యేసుగాక ఇంకెవరు క్షమించలేరు. ఎందుకంటే మరణమును గెలిచెవరు లేవలేదు గనక. అదేమి లింక్ అండి? పాపాలు క్షమించడానికి అర్హుడు కావాలంటే ఆయన మరణాన్ని ఎందుకు గెలిచి లేవాలి? ఎందుకు అనే విషయం చాలామందికి తెలియదు. కళ్ళు మూసుకుపోయినాయి, గుడ్డి కళ్ళు అయిపోయినాయి. సత్యం తెలీదు, తెలుసుకుందామనే ఆశ కూడా లేకుండా చేశాడు దుష్టుడైన సైతాను. మరణమును గెలిచి లేవని వాడు మన పాపాలు క్షమించడానికి అవకాశము లేదు. ఎందుకంటే మరణాన్ని గెలవలేకపోయాడంటే కారణం అతడు పాపి అని అర్థం. దట్ మీన్స్ హీజ్ అ సిన్నర్. పరిశుద్ధుడైన వాడు మాత్రమే, తనలో పాపము లేనివాడు మాత్రమే మరణాన్ని గెలవగలుగుతాడు. మూడవ దినం యేసు సమాధిని గెలిచి లేచినప్పుడు విశ్వమంతటికి ఒక నిరూపణ దొరికింది. మరియమ్మ కుమారుడు పాపరహితుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈజ్ ద సిన్లెస్ పర్సన్, ద వన్ అండ్ ఓన్లీ సిన్లెస్ పర్సన్. ఖురాన్ షరీఫ్లో ఇలాగ సాక్ష్యం రాయబడి ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మానవుణ్ణి సాతాను ముట్టగలిగాడు, కలుషితం చెయ్యగలిగాడు. ఒక్క మరియ కుమారుడైన యేసును మాత్రమే సాతాను ముట్టలేకపోయాడు, కలుషితం చేయలేకపోయాడని మహమ్మద్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఖురాన్ షరీఫ్లో ఆయనకు దేవుడు బయలుపరిచాడట. ఇంకా అంతకంటే ఏం కావాలండి సాక్ష్యం? ప్రవక్తలందరినీ కూడా సైతాను ముట్టాడట. ప్రవక్తలందరినీ సాతాను ముట్టగలిగాడు. ఖురాన్ చెబుతుంది సాక్ష్యం. కానీ నజరేయుడైన యేసును వాడు ముట్టుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆదాము రక్తం ఆయనలో లేదు, దేవుని రక్తం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ యూనిక్. ఆయన ఒకడు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 7 నుండి 7-8 చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు, స్వభావమందు కాదు, ఆకారమందు మనిషి, కానీ స్వభావమందు ఆయనలో పాపము లేదు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన హెబ్రీ 7వ అధ్యాయం 26 చూడండి. పవిత్రుడు, నిర్దోషి. 26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఏమండి, పాపులలో చేరక, అందరూ పాపులే అని చెప్తుంటే ఒకసారి ఒక దేశభక్తి కలిగిన ఒక సోదరుడు, సనాతన ధర్మానుసారి, ఆయన సనాతనమని చెప్పబడినటువంటి అతి నూతన ధర్మానుసారి, ఏమండి, ఆయన అంటాడు, అదేంటండి అందరూ పాపులు ఎట్లాగా అవుతారండి? మహర్షులు ఉంటారు, యోగి పుంగవులు ఉంటారు, వాళ్ళు ఏం పాపం చేస్తారండి? ఎప్పుడు భగవద్ ధ్యానంలో ముక్కు మూసుకొని వాళ్ళు ధ్యానంలో ఉంటారు, వాళ్ళు ఏం పాపం చేస్తారు? పాపాలంటే చాలామంది మనుషులు చేస్తారు, కానీ మహర్షులు, మునీశ్వరులు, యోగి పుంగవులు వాళ్ళందరూ ఉన్నారు, అందరూ ఎలా పాపులు అవుతారు అని అన్నాడు. బాబు, నేను చెప్పడం కాదు, అందరూ పాపులేనని వేదం చెప్పింది. వేదం నమ్ముతున్నావు నువ్వు? వేదాలలో మహర్షులందరూ ప్రార్థనలు చేశారు వేదములలో. ఓ వరుణదేవా మా పాపములను పరిహరింపుము, ఓ అగ్నిదేవా మా పాపములు పరిహరింపుము. ఋగ్వేదములో వశిష్ఠ మహర్షి చేసిన ప్రార్థన హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో నేను ఆ ఋగ్వేద మంత్రము రెఫరెన్స్తో పాటు రాశాను, చూడండి, చదవండి. అది లేదని ఎవరైనా నిరూపిస్తే నేను రివర్స్లో కన్వర్ట్ అయ్యి యేసుమతం వదిలిపెట్టి మీ అతి నూతన ధర్మంలోకి వస్తా. వశిష్ఠుడు అన్నాడు, ఓ వరుణదేవా మా పాపములను పరిహరింపుము, తెలిసి కొన్ని తెలియక కొన్ని నేను ఎన్నో పాపములు చేసి ఉండవచ్చును, మా పాపములు క్షమించుము. మానవ పాపము మానవుని స్వయంకృతమునని కలుగ. వశిష్ఠుని మాటలు ఋగ్వేదంలో ఉన్నాయి, దాశరథి రంగాచార్య గారు అనువదించారు, చదువుకొనైనా నమ్మండి. మానవుని పాపము స్వయంకృతమున కలుగదు, అది పితృపారంపర్యముగా వంశానుగతముగా మా పాపము మాకు వచ్చుచున్నదని వశిష్ఠుడు చెప్పాడు. నువ్వు వశిష్ఠుడు కంటే పుణ్యాత్ముడువా? ఎవడున్నాడు? ఏమండి, మహర్షులే ఒప్పుకున్నారు, నేను చిమ్మ చీకట్లో ఉన్నాను, భగవంతుడా నన్ను వెలుగులోకి నడిపించు. నేను చెడులో ఉన్నాను, మరణానికి బందీనిగా ఉన్నా, నన్ను అమరత్వానికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయా తమసోమ జ్యోతిర్గమయ, తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమ సద్గమయాయని అనాది నుండి నినాదమిస్తూ వస్తూనా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త, కనబడలేదా జ్యోతిర్గమయ. మన భారతీయ పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం, వాళ్ళు మనకు నేర్పిన విశ్వాసం ప్రకారం సప్త చిరంజీవులు ఉన్నారు. సప్త చిరంజీవులు. ఆంజనేయ స్వామి ఎప్పటికీ చచ్చిపోడంట. ఆయన త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ అయోధ్యలో
బాబర్ చక్రవర్తి రామాలయాన్ని కూలగొడుతుంటే ఉన్నాడు కానీ ఆయన కాపాడలేకపోయాడు. అప్పుడు ఆయన కాపాడు ఉంటే ఇప్పుడు ఇది కూలగొట్టి మళ్ళీ కట్టే తిప్పలు ఉండేది కాదుగా. అప్పుడు ఏదో వేరే డ్యూటీలో పోయి ఉంటాడు పాపం. నేను అనుకుంటాను హనుమకొండ అనేది ఒకటి ఉంది మా ఊరు వరంగల్. త్రినగరాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ మనకు జంట నగరాల్లాగా. అది హనుమకొండ ఎందుకు? వరంగల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ సంతోషిస్తున్నారు. హనుమకొండ ఎందుకంటే సంజీవుని పర్వతాన్ని హిమాలయాల నుండి హనుమంతుడు లంకకు తీసుకుపోతుంటే ఆ కొండలో ఒక భాగము రాలి కింద పడిందట. అందుకని అది హనుమంతుడి దగ్గర నుంచి జారిపడ్డ కొండ కాబట్టి హనుమ కొండ అని అన్నారట. బహుశా ఈ కొండను మళ్ళీ తీసుకుపోదామని ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు బాబర్ అక్కడ అది గోలగొట్టు ఉంటాడు పాపం. ఇంకా ఏదో ఒక బుక్ రాసేసేయటం మన ఖర్చు ఏముందండి, ఫ్రీ కదా. సప్త చిరంజీవులు ఆంజనేయ స్వామి చనిపోడు, అగస్త్య మహర్షి అని చిరంజీవి చనిపోడు. మరి అలాగే ఈయన కూడా యాజ్ఞవల్క్య మహర్షి చిరంజీవి చనిపోడు. యాజ్ఞవల్క్య మహర్షి చనిపోడు, బతికే ఉన్నాడు. ఇంకా ఎక్కడో అశ్వత్థామ ఎక్కడో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. ఇట్లా కొంతమంది. ఆ యాజ్ఞవల్క్యుడు, నువ్వు సప్త చిరంజీవులు ఒకడు అన్నావే, యాజ్ఞవల్క్యుడు బృహదారణ్యకోపనిషత్తులో ఈ ప్రార్థన చేశాడు. తమసో మా జ్యోతిర్గమయ అసతో మా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అసత్తు నుండి నన్ను సత్తులోనికి నడిపించు. చీకటిలో ఉన్నాను దేవా, నన్ను వెలుగులోకి నడిపించు. సప్త చిరంజీవుల్లో ఒకడు ఏమంటున్నాడు, నేను చీకట్లో ఉన్నాను అంటున్నాడు. అంటే చీకట్లో చిరంజీవి అన్నమాట. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ అంటే నేను మరణంలో బందీగా ఉన్నాను, నన్ను నిత్య జీవమునకు నడిపి. మహర్షులు ఏం పాపం చేశారంటే ఏంటి? మహర్షి చెబుతున్నాడు తమసో మా జ్యోతిర్గమయ అని. కనుక మహర్షి లేదు, ముని లేదు, ప్రవక్త లేదు, ఎవరు లేదు. అందరూ ఆదాము పిల్లలే. అందరిలో ఆదాము హవ్వల రక్తం ఉన్నది, పాప మరణాల నియమం ఉన్నది, ఒక్క నజరేయుడని యేసులో తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుద్ధానము, మా సామర్థ్యము పునరుద్ధానము, మా జీవాము, మా రక్షణ నిధి. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవడు ఇంకా పరిశుద్ధుడు కాదు, మనందరం పాపలం. అబ్రహాం ఏమన్నాడు? దుమ్మును ధూళినైన నేను దేవుని ముందు అయోగ్యుణ్ణని ఒప్పుకున్నాడు. మూల పురుషుడబ్రాహామి చాలా దీన త్వంబుతో. మూల పురుషుడబ్రాహామి చాలా దీన త్వంబుతో. ధూళిని బూడిదనని అనగా, ధూళిని బూడిదనని అనగా,
దూరస్థుడనౌ యుడనౌ నేనెంత స్వల్పమై గొప్పవాడని నరులాలోన చెప్పబడు యోహానేని గొప్పవాడని నరులాలోన చెప్పబడు యోహానేని చెప్పుల వారైనప్పటికీ విప్పయోగ్యుడ కాననేనంత స్వల్ప యేసువాని సన్నిధిలో ఎంత నాడు యోబను భక్తవరుడు కూడా నాడు యోబను భక్త కూడా నీ సముఖమునందు పాడసహ్యుడని చూడననగా నేడు దౌర్భాగ్యుడనౌ నేనంత స్వల్పమైన వాడనే నేసువాని మైన వాడను. వశిష్ఠుడు అన్నాడు, నా పాపాలు క్షమించు, అది నేను చేసుకున్నది కొంత, పితృపారంపర్యంగా వచ్చింది కొంత. వశిష్ఠుడు చెప్పాడు నేను పాపినని. యాజ్ఞవల్క్యుడు చిరంజీవి నువ్వు అనుకుంటున్న యాజ్ఞవల్క్యుడు, బాబు చిరంజీవినే కానీ చీకట్లో చిరంజీవిని రా బాబు అని ఆయన చెప్పాడు. మునీశ్వరులందరూ గౌతముడు అని ఒక మహర్షి, గౌతముడు కాదు, ఓత్వం దీర్ఘం, గౌతముడు ఏమండి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అని కూడా ఒకడు వేదములో ఉంటాడు మహర్షి. వీళ్ళందరూ మా పాపములు పరిహరింపుము, మా పాపములు పరిహరింపు, వేద ఋషుల అసలు సమస్య అని ఒక అధ్యాయం రాశాను హైందవ క్రైస్తవుల్లో. అసలు వేదాల నిండా ఇదే ప్రార్థన, ఇదే ఘోష, మా పాపాలు క్షమించు, పాపాలు క్షమించు, పాపాలు క్షమించు. ఎందుకంటే అందరూ ఆదాము కొడుకులే, దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు ఆదాము పిల్లలు బాబు. ఆదాము రక్తానికి పుట్టకుండా అద్భుతంగా పుట్టిన ఏకైక మానవుడు నజరేయుడైన యేసు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవ జాతిలో పుట్టాడు, మానవ లోకంలో పుట్టాడు, ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. కానీ తనలో ప్రవహించింది దేవుని రక్తం, మనిషి రక్తం కాదు, ఆదాము హవ్వల రక్తం కాదు. గనక ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ అవతార పురుషులు అనుకున్నోళ్ళు కూడా పాపులలో చేరినోళ్ళే, అందరూ పాపులే. ఎందుకు పాపులంటే మరి మూల పురుషుడు పాపం చేశాడు గనుక. అగ మనందరం అంతే, నేను పాపిని, నువ్వు పాపివి, ప్రతి మనిషి పాపి. యేసయ్య ఒక్కడే, ఆయన పాపము లేనివాడుగా జన్మించినాడు అని ఎప్పుడు నిరూపించబడిందండి. మీరు వాదిస్తే సరిపోయిందా? ఇంత నోరు చేసుకొని మీరు అరిస్తే సరిపోయిందా ఏంటండి? వాట్ ఈస్ ద ప్రూఫ్? కన్యకై పుట్టాడేనండి నిరూపణ. ఆయన లోపల పాపం లేదని, ఆదాము రక్తం లేదని ఏంటి నిరూపణ? నిరూపణ ఏంటంటే అందరిలాగా పుట్టినవాడైతే అందరిలాగానే మట్టిలో కలిసిపోయేవాడు. అందరికీ వేరుగా పుట్టాడు గనుక మట్టిలో కలిసిపోకుండా పునరుద్ధానము చెందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు పునరుద్ధానం ఆయన పవిత్ర జన్మను నిరూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట పేతురు నోట పలికించాడు.
మరణం ఆయనను బంధించి ఉంచుట. గొప్ప గొప్ప చక్రవర్తులు, అతిరథులు, మహారథులు, అసహాయ శూరులు, పెద్ద పెద్ద సామ్రాజ్య నిర్మాతలు చచ్చిపోయారు. మరణానికి మంచిగా గ్రిప్పు దొరికింది వాళ్ళ మీద. మీరు ఇంటర్నెట్లో గూగుల్ సర్చ్ చేయండి, హూ ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఎవర్ రూల్డ్ ఇన్ దిస్ వరల్డ్. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ అంటే అశోక ద గ్రేట్ అని వస్తుంది. అశోక ద గ్రేట్, హీ రూల్డ్ 300 years బిఫోర్ క్రైస్ట్. అంత గ్రేట్. ఆయన కత్తికి ఎదురు లేదు, చచ్చిపోయాడు. మరణం వచ్చి ఆయన అరెస్ట్ చేసింది. యు నో డెత్ వాజ్ అ కింగ్. డెత్ ఈజ్ ఎ కింగ్. 2 ప్రభుత్వాలను గూర్చి బైబిల్ మాట్లాడుతుంది. చూద్దామా? కొంచెం క్లుప్తంగా ముగించేస్తాను. దయచేసి రోమా పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కారు గనుక పాపము మీ మీద, అంటే కొంతమంది మీద పాపం ఏం చేస్తుంది? కొంతమంది మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచితే ఇక దాని గవర్నమెంట్ మీ మీద నడవదని. కానీ మీరు క్రీస్తులోకి రాకపోతే మీ మీద ఏం రూల్ చేస్తుంది? పాపమే మీ మీద ప్రభుత్వం చేస్తుంది. సరే, ఆ క్లాజులను వదిలేయండి. ద గవర్నమెంట్ ఆఫ్ సిన్ అనేది ఒకటి అవుతుంది. పాపము యొక్క ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నది. అంతకుముందు 5:14 ఇంకో గవర్నమెంట్ చెప్పాడు. రోమా 5:14. కొద్దిగా ఆగవచ్చు కదయా, నువ్వు ఒక్కనే చదవాలన్నా? అందరికీ ఛాన్స్ ఇయ్యి. ఇంకోటి చదివినప్పుడైనా మనం ఆగాలి. కొంచెం పోనీలే శైలమో చదవని. చదవండి మీరు, ఇంకో తమ్ముడు చదువుతాడు, చదువు. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా మోసే వరకు మరణం ఏం చేసింది? ఏలేను. అంటే అదొక పరిపాలన. మానవ జాతి మీద ఇంతమంది ప్రభువులు ఉన్నారు. మొట్టమొదట మానవ జాతిని అక్రమంగా కబ్జా పెట్టి పరిపాలన చేసేవాడు లూసిఫరు. యోహాను సువార్త 14:30లో వాడు ఈ లోకాధికారి. సేటన్ ఈజ్ ద రూలర్, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వాడు అక్రమ కబ్జాదారు. అక్రమంగా జొరబడి ఆదాము దగ్గర అధికార దండాన్ని దొంగిలించి, ఆదాము కిరీటాన్ని, సింహాసనాన్ని దొంగిలించి, ఈ భూగ్రహానికి రాజుగా దేవుని చేత నియమించబడినటువంటి ఆదామును పక్కకి నెట్టేసి వాడు అక్రమంగా రాజైనాడు. ఇప్పుడు ఈ లోకమంతా దుష్టుని పరిపాలనలో ఉంది. సేటన్ ఈజ్ రూలింగ్ దిస్ ప్లానెట్. వాడు ఏలుతున్నాడు గనుక పాపం ఏలుతోంది. పాపం ఏలుతోంది గనుక మరణం ఏలుతోంది. మరణము. అశోకుడు పెద్ద సామ్రాజ్యాన్ని ఏలాడు. అశోకుడు కూడా మరణం ఏలుతోంది. అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచ సామ్రాజ్య నిర్మాత అలెగ్జాండర్ చచ్చిపోయాడు. మరణం వచ్చి మీద కూర్చుంది. గిలగిలో కొట్టుకున్నాడు. ఏమో పప్పులు ఉడకవు బాబు, హమ్ అసలీ షహన్షాహా ఇదర్, నేను ఇక్కడ రాజును, ఏంద్రా గిలగిల కొట్టుకుంటున్నావు? దోరు మూసుకొని పడుండమన్నదంతా ఉండిపోయాడు. మహా చక్రవర్తులందరూ చచ్చిపోయారు. మరణం పోయి కూర్చుంది వాళ్ళ మీద. అవుట్.
భూమిని పరిపాలించిన, భూరాజ్యములనేలిన అత్యంత శక్తివంతులైన రాజాధిరాజుల కంటే కోటి రెట్లు బలమైనది మరణం. మరణం అనేది చాలా బలమైనది అని చెప్తాడు కదా. ప్రేమ మరణం అంత బలవంతమైనది అని చెప్పలే. అన్ని టైం ఎక్కువ తీసుకుంటుంది, త్వరగా ముగించుకుందాం. మరణము చాలా బలమైనది. మానవుడు ఎంత బలాఢ్యుడైనా మరణము యొక్క బందీగా ఉండిపోవాల్సిందే. మహామహా చక్రవర్తులు మరణం పిడికిట్లో బందీగా ఉండిపోయారంతే. ఇక్కడ భూమి మీద ఎంత బలవంతుడైనా కానీ, WWF మంచి రెజ్లింగ్ బాడీ బిల్డర్ అయినా కానీ, దోమ వచ్చిందనుకోండి, అలా కొడితే దోమ అప్పచ్చి అయిపోదు. భూమి మీద వీరాధి వీరులు మరణం బందీ అయిపోయిన తర్వాత అంత దోమలాగా అప్పచ్చి అయిపోతాడు. అందరూ వస్తున్నారు కదా, లట్టుకుమని పట్టుకుంటుంది, బంధించి పెట్టేస్తుంది. మరణం బంధిస్తోంది, మరణం బంధిస్తోందండి మనుషులందరినీ. ఒక ఆయనను బంధించి ఉంచడం అసాధ్యమని అన్నాడుగా. అంటే బంధించడం అనేదే మరణం చేసే పని. అందరినీ బంధించగలిగింది, ఒక్కడి దగ్గర దాని పప్పులు ఉడకలేదు. అందరినీ బంధించగలిగింది కానీ మరియ కుమారుడు చనిపోయినాడు. రావయ్యారా, నీలాంటి వాళ్ళు చాలామందిని చూశాను, ఇట్లాగే గడ్డం పెంచుకొని ఇలాగే నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది చూశాను రా అని పట్టుకుంది. అది కుర్రబీంజానుడు పుష్కమని జారిపోయాడు. అరే దొరకవేంటయ్యా అని మళ్ళీ పెట్టుకుంటే పుష్కమని జారిపోయాడు. వాట్ ఈస్ దిస్? నువ్వు మనిషివా చేపవా, ఇట్లా జారిపోతావేంటి? ఎవడు నా చేతిలోంచి ఇట్లా జారిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మరణం ఆ ఒక్కడిని బంధించి ఉంచలేకపోయింది, అందరిని బంధించగలిగింది. కానీ మరణం యేసును బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకంటే మరణం ఒకరి మీద గ్రిప్, పట్టు సంపాదించాలంటే ఆ వ్యక్తి లోపల పాప నియమం ఉండాలి. పాపము ద్వారా వచ్చు జీవితమే మరణం. పాపము లేని దగ్గర మరణం ఉండదు. మరణానికి అధికారం లేదు. ఆయన మీదకి పోతే గ్రిప్ దొరకట్లా. ఎందుకంటే మరణానికి కారణమైన పాపం ఆయన లోపల లేదు గనక మరణం ఓడిపోయింది. ఓడిపోయి చేతులు ఎత్తేసింది. నోరు మూసుకొని పడుండి అలాగే అని 3వ దినము యేసు సమాధిని గెలిచి మహిమ శరీరంతో బయటకు వచ్చేశాడు. ఈరోజు క్రైస్తవ సమాజం, ప్రపంచ క్రైస్తవ సమాజం యేసు పునరుద్ధానాన్ని పండగ చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచి లేచినాడురా, యేసయ్యా లేచినాడురా, లేవలేదురా ఇంకెవ్వడు లేవలేదురా, లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి. హల్లెలూయా, గ్లోరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేతునని తా చెప్పినట్టు, లేఖనములో పలికినట్లు, లేఖనముల ప్రకారము యేసు మృతులలో నుండి 3వ దినము లేపబడెను. లేఖనాల ప్రకారం పుట్టాడు. ముందుగానే రాయబడ్డ ప్రకారం పుట్టాడు. ముందుగానే ప్రవక్తలు రాసిన ప్రకారం సిలువలో వేలాడి మరణించాడు. 100 ఏళ్ల ముందే ప్రవక్తలు చెప్పిన ప్రకారం ఒక ధనవంతుని సమాధిలో పెట్టబడ్డాడు. 100 ఏళ్లకు ముందే సమాధి ఆయన
శరీరం కుళ్ళు పట్టదని దావీదు ప్రవక్త 1000 ఏళ్లకు ముందు చెప్పినట్టు ఆయన సమాధిని గెలిచి లేచాడు. యేసు పుట్టుక, ఆయన జీవితం, బోధన విధానం, ఆయన మరణం, ఆయన మళ్ళీ లేవడం 1000 ఏళ్లకు ముందే బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ తిక్కలోడు చెప్తాడు యూట్యూబ్లో, యేసు ఆయన శిష్యులు కలిసి కూర్చొని బైబిల్ రాశారట. ఎటువంటి ఈడియట్స్ ఉన్నారంటే యేసు కూర్చొని బైబిల్ రాశాడు. హౌలగాడని నీ ఫోటో పంపరా, దండేసుకుంటామని చెప్పాడు. యేసు పుట్టక ముందు 1500 ఏండ్లకు ముందు ఆదికాండము రాయబడింది మోషే ద్వారా. అరే మరి ఆదికాండం రాసిన తర్వాత యేసు 1500 ఏళ్లకు పుడితే మరి అది క్రైస్తవులకు ఎట్లా గ్రంథమైంది? మరి అదే కదరా హౌలా. నువ్వు అది తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు పుట్టక ముందు 1500 ఏళ్లకు ముందు మోషే ప్రవక్త ద్వారా యేసే ఆదికాండం రాయించారు. పుట్టక ముందు ఎట్లా రాయిస్తాడంటే హౌలే, పుట్టక ముందు ఉన్నోడే దేవుడు రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టక ముందు ఉన్నోడే దేవుడు. నువ్వు పుట్టక ముందు నువ్వు లేవు, నేను లేను. కానీ యేసు మరియమ్మ గర్భంలోకి రాకముందు యుగ యుగములు, అంతము లేని కాలం, ఆరంభము లేకుండా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసును గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఇప్పటి నుంచి మొదలు పెడితే 1000 ఏళ్ళు అయితే 1000 ఏళ్ళు అయితే ఆయన చిటికన్ వేలు గోరు కొద్దిగా కూడా అర్థం కాదు నీకు. గనక యేసునాథుడు ఒక్కడు మాత్రమే ప్రత్యేకమైన వాడు. దానికి ఒకటే ప్రూఫ్ అండి, ఒకటే ప్రూఫ్. ఏ మతం చెప్పినా, ఏ దేవుణ్ణి ప్రకటించి కూటం పెట్టినా ఎవ్వడికి ఏమీ అభ్యంతరం ఉండదు. యేసు అనగానే బీపీ పెరుగుతుంది అందరికీ. ఏమండి కదా? వద్దొద్దు అది చెప్పకండి. ఎందుకంటే మిగతా దేవతలన్నీ చెప్తే బుద్ధుని గురించి కూటం పెడితే వద్దంటారా? మరి ఏ దేవుని గురించి మాట్లాడినా వద్దనవు. అన్ని దేవతలు ఓకే, యేసు ఒక్కడే ఎందుకు ఓకే కాదు అంటే అవన్నీ ఒక కేటగిరీ, యేసయ్య ఒక్కడు వేరే కేటగిరీ. అవన్నేమో మనుషులు కల్పించిన కేటగిరీ, యేసేమో మనుషులనే చేసిన కేటగిరీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన అసలైనోడు కాబట్టి వీళ్ళ బాధ ఏంటాడు, అరే అసలైనోడు తప్ప ఇక ఎవరినని చెప్పా, మేము కాదంటామా? కావాలంటే నువ్వే దేవునివిగా, నీకే గుడి కట్టుకో, మేము వద్దను. కానీ ఒరిజినల్లోని మాత్రం దేకు, మాకు బీపీ పెరుగుతుంది. అరే ఒరిజినల్లోని చెప్పేదే క్రైస్తవ ధర్మం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధుడు గనుక మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. మరణము యొక్క పట్టు వదిలించుకొని మరణాన్నే నశింపజేసి మరణము యొక్క కోరలు పీకేశాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? దాన్ని అడగండి ఇంటర్వ్యూ చేసి ఎప్పుడైనా దొరికితే. మరణమా నీ ముల్లెక్కడ అంటే యేసయ్య వచ్చిండు కదా పాతాళానికి, అప్పుడు ఆ ముళ్ళు ఇరగొట్టి తీసుకుపోయినాడని చెప్తుంది. మరణానికి ముళ్ళు లేదు, కూరలు తీసిన పాము అయిపోయింది, కొండి విరిచేసిన తేలైపోయింది. అది యేసు మరణాన్ని గెలిచినటువంటి అసలైన బలశూరుడు. 3 మేకులు బీక్కోలేకపోయినాడని తిక్కలోడు మాట్లాడుతున్నాడు. పందికి పుట్టాడో మనిషికి పుట్టాడు వాడు? మేకులు బీక్కోవడం కాదురా వెధవా, మరణము యొక్క కోరలు పీకటానికి యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణము యొక్క కోరలు పీకడానికి, మరణం ఉన్న చోటికి వెళ్ళాలంటే ఆయన మరణించాలి, ఆత్మల లోకానికి వెళ్ళాలి. అందుకే ఆ మేకులు పీకలేదు. మేకులు పీక్కుంటే ఇక్కడే ఉంటాడు, ఆ మరణం ఉన్నటువంటి ఆత్మల లోకానికి వెళ్ళడు.
వెళ్ళకపోతే దాని కూరలు పీకలేడు. హౌలా ఏం తెలుసురా నీకు? తెలుసుకో, ముందు తెలుసుకొని మాట్లాడు. యేసు మరణం ఆయన తప్పించుకోకూడదు. యేసే గనక మరణాన్ని తప్పించుకుంటే నువ్వు నరకం తప్పించుకోలేవు. నువ్వు నరకం తప్పించుకోవాలంటే ఆయన మరణం తప్పించుకోకూడదు. మరణానికి లొంగినట్టు లొంగి పాతాళానికి వెళ్ళి మరణం అనే శత్రువు యొక్క కూరలు పీకేసి రావాలి. అలా మరణము యొక్క కూరలు పికలించి యేసు మృత్యుంజయుడుగా, అక్షయుడుగా, విశ్వానికి అసహాయ శూరాది శూరుడుగా, వీరాది వీరుడుగా లోకానికి వచ్చి నేను ఒక్కడేరా పాపం లేనోండి అని నిరూపించుకున్న దినమే ఈస్టర్ సండే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయనకు ఒక్కడికే మన పాపాలు క్షమించే అధికారం ఉంది. ఇంతకు నీ మూలవాక్యం ఎట్టిపోయిందిరా నాయన? ఏదో మూలవాక్యం చదివి ఒక తమ్ముడు వైజాగ్లో ఉంటాడు. అన్న, ఎవరైనా వాక్యం చెప్తే ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాంట్లో 7 పాయింట్లో 3 పాయింట్లో ఉంటాయి. నీకు అదే ఉండదు. ఎలా పడితే అలా కొడతావన్నా నువ్వు అంటే అయ్యా మరి ఏం చేయండి, నా స్టైల్ ఇది. మూలవాక్యం ఎటుపోయిందంటే మూలవాక్యానికి రావడానికే ఇదంతా ప్రయాణం చేసాం మనం. యేసు చనిపోయి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అది ఇప్పుడు ప్రసంగం. ఆయన తండ్రి అయిన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. ఏమండి? తండ్రి అయిన దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించను, వట్టి చేతులతో కాదు. ఏమండి? వట్టి చేతులతో ప్రవేశించలేదు. ఎట్లా ప్రవేశించాడు? తన స్వరక్తముతో ప్రవేశించి. యేసయ్య వెళ్ళేటప్పుడు ఒక పాత్రలో సిలువలో తాను కార్చిన పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం చేతిలో పట్టుకొని ఆకాశ మహాకాశాలు దాటి తండ్రి అయిన దేవుని సముఖానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈయన తీసుకెళ్ళిన ఈ రక్తం మాట్లాడుతుందంట, మాట్లాడుతుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ స్పీకింగ్ ఆన్ యువర్ బిహాఫ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ హూ ఈస్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. 23-24 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ప్రోక్షణ రక్తము దగ్గరకు వచ్చారు. ఈ ప్రోక్షణ రక్తం ఏం చేస్తోందంటే పలుకుతోంది. ఏం పలుకుతోందంటే హేబెలు రక్తము పలికిన మాటల కంటే శ్రేష్టంగా పలుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హేబెలు రక్తం పలికింది. ఏమనంటే అన్యాయంగా కొట్టి చంపేశాడు కయ్యను. రక్తం మట్టిలో పడిపోయి ఇంకిపోయింది. ఆ రక్తం మొరపెడుతుంది, తండ్రి దేవా, నేను అన్నయ్యని ఏం అనలేదయ్యా, అమ్మ నాన్న మాకు చెప్పారు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని.
మా అమ్మ అయినటువంటి హవ్వ, మా నాన్న ఆదాం తప్పు చేసినప్పుడు నువ్వు మేకపోతును వధించావట, ఆ చర్మంతో చొక్కాయిలు చేయించావట. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రక్తం తీసుకుపండురా అని చెప్పారు అమ్మ నాన్న. అదే నేను చేశాను. అన్నయ్య నేను అనలేదు. దేవా నీవు నా బలిని అంగీకరించావని అన్నయ్యకు అసూయ కలిగింది. ఉత్తి పుణ్యానికి నన్ను కొట్టి చంపాడు. నాకు న్యాయం కావాలి. అన్యాయంగా చంపేశాడు. నాకు న్యాయం చెయ్యి అని మొరపెట్టుకుంటుంది. కయీను నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడ? నేలలో నుండి వాని రక్తము నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. అన్యాయంగా నన్ను చంపేశాడు, నాకు న్యాయం కావాలి. ఇప్పుడు దేవుని ముందు ఇంకొక రక్తం మొరపెడుతుంది. నన్ను అన్యాయంగా చంపేశారయ్యా. యేసయ్యను కూడా అన్యాయంగా చంపలేదా? అన్యాయపు తీర్పు పొందిన వాడు ఇతడు కొనిపోబడను. ఏమన్నా న్యాయం ఉందా యేసును చంపడంలో? యెషయా భక్తుడు చెబుతాడు చూడండి, 53వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఏమండి, కయీను హేబెలును చంపడం అన్యాయం. నజరేయుడైన యేసును సిలువ వేయడము న్యాయమా? అన్యాయం. యేసయ్య రక్తం పరలోకానికి వెళ్ళింది, మొరపెడుతోందట. ఫస్ట్ లైన్ అంతా సమానమే. హేబెలు చెప్పింది ఏం చెప్పింది? అన్యాయంగా నన్ను చంపేశారయ్యా అంటున్నాడు ఈయన కూడా. ఆ సెకండ్ లైన్లో మార్పు వచ్చింది. అన్యాయంగా నన్ను చంపేశారు కదా, గనుక ఎట్లాగూ నన్ను చంపేశారుగా. అన్యాయం అనేది నేను కావాలని నేను మీదేసుకున్నాను కాబట్టి నా ముఖం చూసి ఆ మనుషులు నరకం నుండి తప్పించు తండ్రి, వాళ్ళ పాపాలు క్షమించు తండ్రి. అరే ఎట్లా క్షమిస్తాను? ఇది న్యాయం కాదు కదా. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవించాలి కదా. అంటే శిక్ష అనుభవించనక్కరలేని నేను శిక్ష అనుభవించాను గనుక శిక్ష అనుభవించవలసిన వాళ్ళని తప్పించేసాయి. ఇది న్యాయం కాదా తండ్రి? అన్యాయంగా నన్ను కొట్టారుగా. ఇవి నాకు రావాల్సిన దెబ్బలు కాదు, వాళ్ళ మీదకి రావాల్సిన దెబ్బలే నేను తిన్నాను. ఇది అన్యాయం కావచ్చు. పోనీ ఇక వాళ్ళ జరిమానా కట్టేసాను కనుక వాళ్ళని అడగొద్దు, ఇక జరిమానా వదిలేసి క్షమించి, బికాజ్ ఆఫ్ మీ అన్యాయంగా నేను మరణించాను కనుక వాళ్ళకు నిత్య జీవం దయచేయి అని రివర్స్లో విజ్ఞాపన చేస్తోంది. యేసు రక్తం హేబెలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకుచున్న ప్రోక్షణ రక్తం అంటే దేవకుమారుని యొక్క రక్తం దగ్గరికి మీరు వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చారు, వారి మహోత్సవానికి మీరు వచ్చారు. హేబెలు రక్తము కంటే శ్రేష్టంగా విజ్ఞాపన చేయుచున్నటువంటి యేసయ్య రక్తం దగ్గరికి మీరు వచ్చారు. మీరు బాప్తిస్మం పొందిన దినాన మీకోసం ఆ రక్తం ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నిరంతరం మాట్లాడుతుంది నా కోసం, నీ కోసం. నీ పేరు నువ్వు చెప్పుకో. రంజిత్ తోఫీర్ అయోగ్యుడే, కానీ వాడి మీద పడాల్సినటువంటి ఖడ్గం మరణ శిక్ష నా మీదకి వచ్చింది కదా. మరి నేను పొందాను వాడి పక్షంగా, మరణాన్ని పొందాను, అవమానం పొందాను, శిక్ష పొందాను అని బతకని పోనీలేదు తండ్రి. వాడి మీద కోపగించుకోకు. నేను తిన్న దెబ్బలన్నీ ఓఫీర్ మీదకి రావాల్సిన దెబ్బలేనని లెక్కేసుకోరాదు. దేవుడు కాదనలేని వాదన చేస్తున్న డిఫెన్స్ లాయర్,
జీసస్ ఆఫ్ నాజరెత్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు మరణించి తిరిగి లేచి ఆయన తన రక్తాన్ని చేతబట్టుకొని పోయాడు. ఈ భూమి మీద నడిచినంతసేపు రక్తం ఆయన లోపల ప్రవహిస్తూ ఉంది. సిలువలో ఆఖరి రక్తపు చుక్క కూడా ఆయన లోపల మిగిల్చుకోకుండా కార్చేశాడు. ఆఖరి రక్తపు చుక్క కూడా కారి ఇంకా వెనక ఏమీ లేక నీళ్ళు వచ్చినాయి. నీరు రాదు. నీరు ఎప్పుడు వస్తుందంటే రావడానికి రక్తం లేనప్పుడు నీళ్ళు వస్తాయి. అది మెడికల్ సైన్స్ చెప్పేది. రక్తము నీళ్ళు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వచ్చేసి దాన్ని అంతటిని ఆయన మరణించి లేచి నాకు పాత్రలో పట్టుకొని ఎగిరి వెళ్ళిపోయాడు తండ్రి అయిన దేవుని దగ్గరికి. మగ్దలేనే మరియా యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆదివారం పొద్దున యేసయ్య కనపడ్డాడు. తోటమాలేమనుకుంది, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, నువ్వేమన్నా ఎక్కడైనా దాచిపెట్టావో చెప్పు అని ఏడుస్తుంది. మరియా అన్నాడు. ఆ పిలుపుకు ఆమె గుర్తుపట్టేసింది. ప్రభువా నీవేనా అని పాదాల మీద పడిపోయింది. వద్దు ముట్టుకోవద్దు. నేను తండ్రి వద్దకి ఇంకా ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకోవద్దు అంటే శిలువ యజ్ఞం ఇంకా సంపూర్ణం కాలేదు. యజ్ఞం ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే రక్తం కార్చగానే సరిపోదు. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తండ్రి అయిన దేవుని ముందు విజ్ఞాపన స్టార్ట్ చేయాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజ్ఞాపన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ రక్తాన్ని తండ్రి చూసి నాకు సరిపోయింది లేరా, ఇది పాపము లేని పరిశుద్ధ రక్తం, ఐఎమ్ సాటిస్ఫైడ్ అనాలి. ఎందుకంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అవన్నీ డిస్క్వాలిఫై అయిపోయినాయి. కోట్ల జంతువులను బలిచ్చారు, ఆ రక్తం పనికి రాలేదు, దేవునికి నచ్చలేదు. ఇప్పుడు ఒక రక్తం వచ్చింది, దేవునికి నచ్చినటువంటి రక్తం, నిర్దోషమైన అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. పాపం అనేది ఎక్కడా లేనటువంటి అతి పరిశుద్ధమైన రక్తం. శభాష్. మానవ జాతి పాపములన్నీ క్షమించటానికి ఈ రక్తం సరిపోతుంది. 2 కారణాలను బట్టి. ఒక కారణం ఏంటంటే ఆ రక్తములో పాపం లేదు. 2వ కారణం ఆ రక్తంలో నాశనము లేని జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాశనము లేని జీవం అంటే కొలవలేనంత, ఎంత తోడుకున్నా ఇంకా అయిపోయినంత ప్రాణశక్తి యేసు రక్తములో ఉంది. ఒకవేళ అతి పరిశుద్ధమైన రక్తమే అనుకోండి, కానీ ఒక మనిషి ప్రాణశక్తి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యేసు రక్తము అతి పరిశుద్ధమైంది, కానీ దాని క్వాంటిటీ ఆఫ్ ద లైఫ్ ఎనర్జీ క్వాంటిటీ ఒక్క మనిషికి ఉన్నంతే ఉన్నదనుకోండి. తండ్రి దేవుడు ఏమంటాడంటే శభాష్, బాగానే ఇది పరిశుద్ధంగా ఉంది, కానీ ఈ రక్తంతో ఎవరైనా ఒక్క మనిషి అనేది క్షమించగలరు. ఎవరిని క్షమించాలో చెప్పు అంటాడు. ఆయన ఉండి అరే ఆదాము పిల్లలైన కోట్ల మంది ఎందరు నమ్ముకుంటే అందరినీ క్షమించు తండ్రి అంటే అంత క్వాంటిటీ ప్రాణశక్తి లేదు కదా. ఒక్క మనిషికి సరిపోయినంతే ఉంది. నేను మొత్తం మానవ జాతిని క్షమించాలి, అందరి కొరకు ద్వారాలు తెరవాలంటే అంతము లేని ప్రాణశక్తి కావాలి అంటాడు. అయితే మనందరి అదృష్టం, మహాభాగ్యం, మన సౌభాగ్యం ఏంటంటే యేసు పట్టుకుపోయిన రక్తంలో అంతము లేని ప్రాణశక్తి ఉన్నది, నాశనము లేని జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎన్ని కోట్ల మంది వచ్చినా ఆ రక్తం సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎన్ని కోట్ల మంది వచ్చినా రక్తం సరిపోతుంది. వచ్చిన ఒక్కొక్కడి మీద ఎన్ని కోట్ల పాపాలున్నా ఈ రక్తం సరిపోతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనందరినీ పవిత్రులుగా చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి సునియోధకు రమ్మంచున్నాడు. రండి రండి యేసుని యోధకు యేసుని పిలుపు వినియో నింక యోచింపారేలా. యేసుని పిలుపు వినియో నింక యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైనను, అవనిలో అగచాట్ల పాలైనను, అబ్బదు శాంతి ఆత్మకు ఇలలో, అబ్బదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసయ్యను నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసయ్యను నమ్ముకోకపోతే చాలా మంచోళ్ళకు కూడా నరకం గ్యారంటీ. ఇది క్రూడ్ గాస్పుల్ ఆఫ్ ద బైబిల్. యేసును నమ్మకపోతే మంచోళ్ళు కూడా నరకానికి పోతారండి. నీతి కార్యాలు చేసి నరకానికి పోతారు, పూజలు పునస్కారాలు చేసి నరకానికి వెళ్తారు, జపతపములు చేసి నరకానికి వెళ్తారు, జస్ట్ బికాస్ దే రిజెక్టెడ్ జీసస్. ఎందుకు అంటే మా దేవుడే గొప్ప, మీరు వేస్ట్ అని అహంభావం కాదు. అట్లా అర్థం చేసుకోకండి. దమాగ్ అంతా ఉల్టా పల్టా పెట్టి ఆలోచించి సరిగ్గా దమాగ్ సీదా కరికే సోంచో. నేను చెప్పేది అహంభావంతో కాదు. యేసు తప్ప ఇంకెవడు నీ పాపాలు క్షమించలేడు అనడానికి ఒక టెక్నికల్ రీజన్ ఉంది. నీవు నమ్ముకున్న ప్రతి ఒక్కడు చావుకు బందీగా ఉండిపోయాడు. యేసు ఒక్కడే చావు యొక్క బంధకాలు తెంచుకొని వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ జీసస్ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్. టెక్నికల్ రీజన్ ఉంది. మీ దేవుడు గొప్ప, మా దేవుడు, మీ దేవుడు మా దేవుడు కాదురా బాబు. నీ దేవుడు నా దేవుడు ఒకడే. ఒక హిందూ సృష్టికర్త, ఒక ముస్లిం సృష్టికర్త, ఒక క్రైస్తవ సృష్టికర్త ఉంటారా? అరే బేవకూఫ్. హిందువులను, క్రైస్తవులను, ముస్లిములను, అసలు దేవుడే లేడు అన్నోళ్ళని కూడా సృష్టించింది ఒకడే సృష్టికర్త. నాస్తికులు నేను వేరే దేవుడు చేశాడా? మతానికో దేవుడు, కులానికో దేవుడు ఉండడు, అందరికి ఒకటే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు మరి అని గుర్తుపట్టాలంటే మరణము ఎవరిని బంధించలేకపోయిందో ఆయనే అందరి సృష్టికర్త, ఆయనే అందరి విమోచకుడు, ఆయనే అందరి రక్షకుడు, ఆయనే అందరినీ నరకం తప్పించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకు మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఏ అవతారమైనా చెప్పాడా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి ప్రకటించు చెప్పాడు వాడినా? ఒక రాక్షసుని చంపడానికి వచ్చాను, చంపేశాను, ఇప్పుడు నేను కూడా చచ్చిపోతాను పోయాడు. అంతే. రాక్షసుని చంపినాక ఈయన కూడా చచ్చిపోయాడు. మరి ఏం సార్ చచ్చిపోతున్నావు ఎందుకు అని అంటే మరి ఇంకేం చేయాలా? అయిపోయింది కదా, వాడిని చంపేశాను కదా నేను కూడా. మరి నువ్వు కూడా చచ్చిపోతే అందరూ చచ్చిపోతే ఎట్లనండి? యేసయ్య ఎవరినో చంపడానికి రాలే, వీళ్ళేమో ఎవరినో చంపడానికి వచ్చేటట అయిపోయిందట. ఎవడన్నా ఒక అవతార పురుషుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నేను మళ్ళీ రెండోసారి వస్తాను, నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును, నా రాకడకు ముందు ఈ సూచనలన్నీ నెరవేరు చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరిని చంపడానికి వచ్చేటట అంటే అక్కడి నుంచి చేతులు అందలేదేమో, చేతులు పొట్టుకైపోయాయి. అరే ఆలోచించి నమ్మండి. ఏదో మా తాత చెప్పాడు మాకు నచ్చింది మా దేశం అని నమ్మకండి. అట్లా నమ్మకండి.
కొంచెం బుర్రకు ఉపయోగించాలి. దుష్టులను చంపడానికి యేసు రాలేదు. మానవులంతా దుష్టులే. మనుషులందరినీ బ్రతికించాలి, వాళ్ళలో ఉండే దుష్టత్వాన్ని చంపాలి. పుట్టుకతో వాళ్ళకు వచ్చిన పాప స్వభావాన్ని చంపడానికి వాళ్లకు నూతన జన్మానుభవం ఇవ్వాలి. వారి పాపమునే చంపాలి, పాపిని బ్రతికించాలి. అంటే వాళ్ళు పొందాల్సిన శిక్ష నేను పొందాలి. పాపాన్ని బట్టి వాళ్ళ మీద మరణం యొక్క ప్రభుత్వం ఉంది. ఆ మరణం యొక్క కోరలు విరిచేయాలంటే నేను చనిపోయినట్టే చనిపోయి పాతాళానికి వెళ్ళి మరణాన్ని నశింపజేసి మళ్ళీ రావాలి. మరణం యొక్క పరిపాలన అయిపోయింది. మనుషులను అది ఇంకా బంధించలేదు, నన్ను బంధించలేకపోయింది. నా యందు విశ్వాసం ఉంచితే మిమ్మును కూడా బంధించదు అని ప్రకటించడానికి యేసు మూడవ నాడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు ఒక మేలు జరిగింది. ఏంటంటే ఆయన రక్తము పరలోకమందు పరిశుద్ధ స్థలంలో మనందరి కోసం విజ్ఞాపన చేస్తుంది. ఆ ధైర్యముతోనే మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతున్నాం. అదే మనకుండే కాన్ఫిడెన్స్. లేకపోతే ప్రభురాత్రి భోజనాన్ని అయోగ్యంగా తీసుకొని కొందరు రోగులైనారట, కొందరేమో బలహీనులయ్యారట, కొందరేమో ఏకంగా చచ్చిపోయారట. ప్రభురాత్రి భోజనాన్ని అయోగ్యంగా తీసుకున్నందుకు చచ్చిపోయారు కొంతమంది. మనం ఏ ధైర్యంతో తీసుకుంటున్నామంటే ఆయన దయ, ఆయనకు అప్పగించుకుంటాను, నా తప్పులను ఒప్పుకుంటాను. ఒప్పుకుంటే ఏమైందయా? ఒప్పుకుంటే సరిపోయిందా అంటే అప్పుడు ఏమవుతుందంటే యేసు రక్తము హేబెలు రక్తము కంటే శ్రేష్టంగా నా కొరకు పలుకుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మూడవ నాడు తిరిగి లేచి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తాన్ని చేత పట్టుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు మన పక్షమున. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడని ఈ 9వ అధ్యాయంలో చెప్పబడింది. 6వ అధ్యాయము 20వ వచనం చూడండి, ముగించేద్దాం. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా ఏంటంటే మళ్ళీ చెప్పండి, మనకంటే ముందుగా మన పక్షమున అందరూ చెప్పండి, మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. యేసు ఎక్కడికి ప్రవేశించాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఎవరి పక్షంగా? నా పక్షంగా అని చెప్పండి. ఎవరికి వాళ్ళే, నా పక్షంగా, నీ పక్షంగా. యూ హ్యావ్ వన్ రిప్రజెంటేటివ్ ఇన్ హెవెన్ ప్లీడింగ్ ఫర్ యూ, ఇంటర్సీడింగ్ ఫర్ యూ. నీ పక్షంగా ఒక డిఫెన్స్ లాయర్ నీ మీదికి శిక్ష రావద్దని, దేవుని కోపం నీ మీదికి రావద్దని, నిన్ను దేవుడు శిక్షించొద్దని, నిన్ను దేవుడు క్షమించాలని. తప్పులు జరిగినే వాస్తవమే, కానీ నేను జరిమానా కట్టేశానుగా, అన్యాయంగా నేను శిక్షను అనుభవించాను గనక న్యాయంగా వాడికి రావలసిన శిక్షను మాఫీ చేసేసి, నాకు జరిగిన అన్యాయం మానవులందరికీ కూడా రక్షణకరం కావాలి. ఏమయ్యా తండ్రి, నా మీద జాలి లేదా? అన్యాయంగా ఎన్ని దెబ్బలు తిన్నాను, ఆ దెబ్బలన్నీ వాళ్ళని కొట్టాలనుకున్నావు నువ్వు, అవన్నీ నేను తినేశానుగా, ఇంక సరిపోలే, నీ కోపం చల్లారలేదా? పోన్లే, పుట్టుకతోన్న పాపలు తండ్రి క్షమించేసాయి అని మానక రాత్రి మగళ్ళు నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ హేబెలు రక్తము కంటే శ్రేష్టంగా యేసు రక్తం విజ్ఞాపన చేస్తోంది. ఆ రక్తం దగ్గరకు వచ్చాము. ఆ ధైర్యముతో ఇప్పుడు మనం మరొక్కసారి మనం ప్రభు బల్లను సమీపిద్దాం. యేసయ్య రక్తాన్ని మనం త్రాగుదాం, యేసు శరీరాన్ని తిందాం, ఆయనను మనం జీర్ణించుకొని యేసులాగా ఈ భూమి మీద బ్రతుకుదాం, యేసులాగా మాట్లాడదాం, యేసులాగా ఆలోచిద్దాం, యేసులాగా ప్రేమిద్దాం, యేసులాగా క్షమిద్దాం
అంతేకాదు యేసులాగా కోప్పడదాం కూడా. నేనైతే యేసులాగా కోప్పడతాను. యేసే కోపం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఇది చెప్పకపోతే మళ్ళీ నాకు కోపం వస్తుంది. యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతున్న కొరడా పట్టుకున్నాడా లేదా? ప్రతి పరిస్థితిలో మన స్థానములో యేసే ఉంటే ఎలా బ్రతుకుతాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా మాట్లాడతాడో, అలాగా మనము కూడా యేసు ప్రతిరూపాలుగా ఉండాలంటే యేసును తినాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను తినువాడు నా మూలముగా జీవించనంటే ఆయన మూలంగా జీవించినాక మనం కయ్యంలాగా ఉంటామా? యేసు మూలంగా జీవించిన తర్వాత ఆహాబులాగా ఉంటామా? యేసు మూలంగా జీవించిన తర్వాత యెజబెల్లాగా ఉంటామా? యేసు మూలంగా జీవిస్తే యేసులాగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు మూలంగా యేసులాగా యేసును పోలి బ్రతకాలంటే యేసును తినాల్సిందే, యేసు రక్తం త్రాగాల్సిందే. మరి మన మీదకి దేవుని కత్తి రాకుండా ఉండాలంటే ప్రోక్షణ రక్తాన్ని ఆశ్రయించాలి. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా సమయం ఇది ప్రియులారా. ఆరాధన క్రమంలో ఇంకా మిగతా భాగాలన్నీ ఒకవేళ మనం సమయము లేదని ప్రక్కన పెట్టినా ఒకవేళ పర్వాలేదు, కానీ ఆరాధన క్రమంలో తప్పనిసరి భాగము రొట్టె విరుచుట. ఆరాధన క్రమంలో తప్పనిసరి భాగము ప్రభు మరణమును ప్రచురించుట. ఆరాధన క్రమంలో తప్పనిసరి భాగం ఆదివారం యేసు మరణమును జ్ఞాపకము చేసుకొనుట. ఏ రోజు పడితే ఆ రోజు కాదు, యేసు తిరిగి లేచిన రోజు ఆదివారం యేసు యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడనే సాక్ష్యం. పునరుద్ధాన దినమున యజ్ఞమును జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, కానీ మనం యోగ్యులం కాదు కదా. దేవుని ముందు నిలబడగలిగినంత పరిశుద్ధత మనకు లేదు కదా. అవును, ఎంత ప్రయత్నించినా మనము దేవుని ముందు యోగ్యులము కాలేము. గనుకనే మన పక్షంగా ప్రోక్షణ రక్తం పలుకుతుంది, నీ పక్షంగా యేసు రక్తం పలుకుతుంది, మనందరి పక్షంగా యేసు రక్తం విజ్ఞాపన చేస్తోంది. అదొక్కటే మన ధైర్యం, అదొక్కటే మన ధైర్యం. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మనం నడిచి వచ్చిన గత వారపు జీవిత యాత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, పోయిన వారం ఎప్పుడైనా మనం దేవునికి దుఃఖకరంగా ప్రవర్తించామా? మన చర్యలు, మన మాటలు, మన చూపులు, మన తలంపులతో దేవుణ్ణి మనం దుఃఖపరిచామా? జ్ఞాపకం చేసుకొని, యేసయ్యా ఇదిగో ఫలానా రోజు, ఫలానా సందర్భంలో, ఫలానా స్థలంలో నా వల్ల దోషము జరిగింది, నన్ను క్షమించు ప్రభువా అని యథార్థముగా మారు మనస్సు పొంది పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయగలిగిన వారు ధన్యులు. నీ తప్పులు నీ ఒప్పుకోగలిగితే నీ పక్షంగా ఆ ప్రోక్షణ రక్తము యొక్క విజ్ఞాపన తండ్రి అనే దేవుడు అంగీకరిస్తాడు. విజ్ఞాపన ఆ రక్తం చేస్తూనే ఉంది, కానీ తండ్రి ఆ విజ్ఞాపనం అంగీకరించాలంటే ఇక్కడ నీలో పశ్చాత్తాపం ఉండాలి, నీలో ఒప్పుకోలు ఉండాలి. ప్లీజ్ కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ ద లార్డ్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నన్ను నేను పరీక్షించుకుంటాను, నిన్ను పరీక్షించుకో. యేసయ్యా నా పాపములు క్షమించమని వేడుకో. ఇదిగో ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇవాళ కనికరం పొందటానికి మనం సిద్ధపడదాం. ఇది మీ సమయం. దిస్ ఇస్ యువర్ టైం.
నేను పరీక్షించుకోవడానికి, యేసయ్యా నా పాపాలు క్షమించమని అడగడానికి, యేసు రక్తములో నీ జీవిత వస్త్రాలు ఉదికి తెలుపు చేసుకోవడానికి, యేసు రక్తపు నదిలో నువ్వు స్నానము చేసి పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కావడానికి నీకు సమయం ఇస్తూ, నేను కూడా నరమాతృనే గనుక నాకును స్నానం అవసరం గనుక మరికొద్దిసేపుగా నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ టైం.